గుడివాడ అమర్నాథ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. ఏంటి అంటే ఏదైతే టీసీఎస్కి భూములు ఇవ్వటం చాలా తప్పు. అసలు టీసీఎస్కి అంత భూములు ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా వాళ్ళ కంపెనీ ఇక్కడ ఎస్టాబ్లిషన్ ముందే ఎందుకు ల్యాండ్ అలాట్మెంట్ చేశారు అంటే ఎకరం 99 పైసలకు మాత్రమే ఎందుకు ల్యాండ్ ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడారు. అట్లాగే ఊరు పేరైనటువంటి కంపెనీలకు 59 ఎకరాలను విశాఖపట్నంలో మీరు అప్పనంగా ఎందుకు దారాదత్తం చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సరే, ఇప్పుడు అసలు గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతున్నారు. ఆయన గతంలో ఐటీ మినిస్టర్గా చేశారు. ఆయన పనితీరేంటో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన్ని ఐటీ మినిస్టర్ అంటే భారతదేశంలోనే అత్యంత వరస్ట్ అయినటువంటి ఐటీ మినిస్టర్ ఎవరయ్యా అంటే గుడివాడ అమర్నాథ్ అని అంటారు. గతంలో ఆయన్ని గుడ్డు మంత్రి అని చెప్పి, లేకపోతే జిడ్డు మంత్రి అని చెప్పి, లేకపోతే దావోస్ పొమ్మంటే చలి పుట్టిద్ది నేను పోలేనని చెప్పి, అంటే ఆయన గురించి చెప్పాలి అని అంటే చాలా డిఫరెంట్గా మాట్లాడుతుంటారు. కొంతమంది అయితే కోడిగుడ్ల మీద ఈగల వీకే మంత్రి అని చెప్పి కూడా మాట్లాడారు గతంలో. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యధికంగా యువత ట్రోల్ చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యానంటే గుడివాడ అమర్నాథ్ గారు. అందుకని ఆయన గతంలో అనకాపల్లి నుంచి పోటీ చేస్తే అక్కడ మళ్ళీ పోటీ చేస్తే ప్రజలు తంతారని చెప్పి అతన్ని గుడివాడ అమర్నాథ్ని అక్కడి నుంచి ఎక్కడైతే విశాఖ ఉద్యమం నడుస్తుందో ఆ ప్రాంతానికి, అంటే పల్లా శ్రీనివాసరావు గారు గెలిచినటువంటి నియోజకవర్గానికి పంపిస్తే అక్కడ ప్రజలు దాదాపుగా 92,000 పైచులుకుల మెజార్టీతోటి ఆయన్ని ఓడించడం జరిగింది. ఎందుకంటే దేనికి పనికిరాని వరస్ట్ మంత్రి ఎవడయ్యా అనంటే ఈ గుడివాడ అమర్నాథ్. అట్లాంటి పనికి మాలిన స్క్రాప్ని మా నియోజకవర్గానికి ఎందుకు తీసుకొస్తారు, కాబట్టి మేము అతన్ని గెలిపించము అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి యంగ్స్టర్స్ అంతా కూడా పల్లా శ్రీనివాసరావుకి భారీ మెజార్టీతో గెలిపించారు. అలాంటి వరస్ట్ మంత్రి ఇప్పుడు వీడియోలో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూసి దాని మీద మనం పూర్తి స్థాయిలో వివరణ ఇద్దాం. చూసారు కదా ఏమంటున్నాడు. కంపెనీ రాకముందే ల్యాండ్ ఎలా అలాట్మెంట్ చేశారంటారు. నాకు అర్థం కావట్లా. ఒక కంపెనీ మనం వస్తాము అని చెప్పి టైప్ చేసుకున్నప్పుడే కదా మనం ల్యాండ్ అలాట్మెంట్ చేసేది. ఓ ఊరు పేరు లేనటువంటి కంపెనీ, గత నెలలో రిజిస్టర్ అయినటువంటి కంపెనీకి 59 ఎకరాల భూమి ఇచ్చారు. దేనికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఏం పెడతానంటే ఇస్తున్నారు? నేను ఐటీ మంత్రి గారు మాట్లాడుతూ నిన్న నేషనల్ మీడియాతో మాట్లాడుతూ మేము ఇలాగే డీల్స్ చేసుకుంటామని చెప్తున్నాడు సిగ్గు విడిచి. నేషనల్ మీడియాలో, నేషనల్ ఛానల్లో మంత్రి గారిని అడిగితే ఆయన చెప్పేది ఏంటంటే మాకు ఇప్పటి నుంచి కాదు, మాకు పూర్వం నుంచి 95 నుంచి మాకు ఇది అలవాటు, మేము ఇలాగే భూములు ఇస్తాం, ఇలాగే డీల్స్ చేసుకుంటామని చెప్తున్నాడు. ఆ రోజు మేము ఇన్ఫోసిస్ తీసుకొచ్చినప్పుడు ఇన్ఫోసిస్ చెప్పాం, మీరు ముందు ఎస్టాబ్లిష్ చేయండి, మీకు భూమి కావాలంటే ఎంత భూమి కావాలంటే అంత ఇస్తాం చెప్పాము. వాళ్ళు తీసుకొని వచ్చాము, ఎస్టాబ్లిష్ చేయించాం. ఇప్పటికొచ్చి ఒక టీసీఎస్ ఎంప్లాయీ ఈ రోజు వరకు ఇక్కడ వాళ్ళు వర్క్ అనేటువంటిది స్టార్ట్ చేయలేదు. అలా రోజు టీసీఎస్తో మాట్లాడింది మేము. ఇక రాకముందే 99 పైసలకి భూమి ఇచ్చారు. మీరు విశాఖపట్నాన్ని ఎవరికో దోచిపెట్టడానికి, మీకు ఇది కూడా ఉంటే విశాఖపట్నం మేయర్ పీఠం కూడా ఉంటే మొత్తం మున్సిపాలిటీతో సహా చెత్తను కూడా ఎవరికో అప్పచెప్పి వచ్చేటువంటి ఉద్దేశంతో మీరు చేసేటువంటి ప్రయత్నాలు, మీ తాలూకా రాజకీయాలు ఇవి. ఒక కంపెనీ ఆంధ్ర రాష్ట్రం అంటే ఏ రాష్ట్రంలో అయినా పెట్టుబడి పెడదామని ఎంఓలు కుదుర్చుకున్న తర్వాతే వాళ్ళు ఏమైనా రిక్వైర్మెంట్ అడుగుతారో ఆ రిక్వైర్మెంట్స్ అన్ని మనం ప్రొవైడ్ చేయగలిగిన తర్వాతనే వాళ్ళు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ప్రాజెక్ట్ ఎస్టాబ్లిషన్ పెట్టడానికి ఓకే అంటారు. అంటే గత 5 ఏళ్లలో మీరు ల్యాండ్ అలాట్మెంట్ చేయకముందే ఆంధ్ర రాష్ట్రంలోకి కంపెనీలు వచ్చాయా? కంపెనీలు ముందు ఎస్టాబ్లిషన్ చేసిన తర్వాత మీరు ల్యాండ్ అలాట్మెంట్ చేశారా? అందుకే ఇంత పనికి మాలినోడు కాబట్టే ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని కోడిగుడ్డు జిడ్డు మంత్రి అని అంటారు. నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఒక కంపెనీ ఇక్కడ పెట్టాలంటే వాళ్ళు అడుగుతారు, మాకు ఒక 20 ఎకరాలు కావాలంటే 25 ఎకరాలు కావాలి, మీరు ఎంతకి ఇస్తారు? మాకు ఇంత రిక్వైర్మెంట్ ఉంది ల్యాండ్ అని అంటారు. వాళ్ళు ఒక 40 ఎకరాలు అడిగారు అనుకున్న ప్రభుత్వం అంత ఇవ్వలేమంటే ఒక 20 ఎకరాలు ఇస్తాం, ఇదిగో ఈ ఎకరం ఈ రేట్ చొప్పున మీకు ఇస్తామని చెప్పి చెబుతారు. సో వాస్తవానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిస్థితి, అంటే ఇంత తక్కువకి రాయితీలు, ఇన్సెంటివ్స్ మిగతా రాష్ట్రాలు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయి. అయినా కూడా ఆంధ్రప్రదేశ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏంటంటే మిగతా రాష్ట్రాలన్నీ కూడా రాజధాని చుట్టుపక్కల ఐటీ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడానికి ముందుకు వస్తున్నాయి. కానీ మనం విశాఖపట్నంలో ఐటీ అంటే సెకండ్ రాజధానిగా విశాఖపట్నంలో ఐటీ హబ్గా మార్చాలి అని అంటే ఖచ్చితంగా చాలా ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి వచ్చిన తర్వాత
అనేక సంస్థల్ని రాష్ట్రం నుంచి తరిమేశాడు. లూలు మార్ట్స్ని తరిమేశాడు. ఇవాళ మళ్ళీ ఆ లూలుతో ఒప్పందం చేసుకుంటే వాళ్ళకి 1600 కోట్ల రూపాయలు ల్యాండ్ ఇస్తున్నారు, మేము ఒప్పుకోమంటారు. నాకు అర్థం కావట్లా, ల్యాండ్ ఎలా ఇవ్వాలి? క్లిట్ఫ్లో ద్వారా మీరు ఎవరన్నా ఒక కంపెనీని అలర్ట్ చేస్తే, అలర్ట్గా ల్యాండ్ ఇస్తే వాళ్ళు మీ దగ్గర ల్యాండ్ తీసుకొని దాన్ని ప్రైవేట్ కన్వెన్షన్గా అభివృద్ధి చేసుకొని దాన్ని అమ్ముకొని దాంట్లో వచ్చేటువంటి ఆదాయాన్ని మీ షేరుల్లో పెట్టుబడి పెట్టి మిమ్మల్ని పెద్దోళ్ళు చేయాలి. ఇది క్లిట్ఫ్లో లెక్కన ఇవ్వాలి. సో అదైతే మీకు కరెక్ట్. అట్లా కాకుండా ఈరోజు నేషనల్ మల్టీనేషనల్ కంపెనీలు అన్నిటికి కూడా ల్యాండ్ ఇస్తే ఒప్పుకొని అంటారు. ల్యాండ్ కారు చౌకగా ఇస్తారంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక అరవిందాన్ని చూసి రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాయా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాబోయే తరంలో ఒకవేళ లీడర్ అయితే ఆయన లీడర్ అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నట్టు ఆలోచనతో పెట్టుబడి పెడతారా? అసలు ఎవడైనా బుద్ధున్నాడు 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొస్తాడా? 3 రాజధానులు తెచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసింది మీరు కదా. లూలు మార్ట్స్ని తరిమేశారు, అదానీ డేటా సెంటర్ని తరిమేశారు, అట్లాగే ఏషియన్ పల్స్ అండ్ పేపర్ పరిశ్రమను తరిమేశారు, గల్లా అమరరాజా బ్యాటరీని తరిమేశారు ఈ రాష్ట్రం నుంచి. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మళ్ళీ వస్తే ఏంటి? జాకీ పరిశ్రమను తరిమేశారు, కియా అనుబంధ సంస్థలను తరిమేశారు మీరు ఎక్కడి నుంచి. అంటే ఏంటి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తే పరిస్థితి ఏంటి అనేటువంటి డౌట్ ప్రతి పారిశ్రామికవేత్త మెదడులో కదలాడుతుంది. చెప్పుకోవడానికి ఏముంది? ఈరోజు తమిళనాడు అంటే చెన్నాపట్నం ఉంది, సో ఐటీ అక్కడ పెట్టుకుంటే ఇబ్బంది లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి ఐటీ పెట్టుకోవాలి అని అంటే ఖచ్చితంగా కొన్ని ఇన్సెంటివ్స్ని, కొన్ని రాయితీలను వాళ్ళకి మనం కేటాయించాల్సిన పరిస్థితి వాస్తవ విషయం. అంటే ఇవన్నీ తెలియకనా? తెలిస్తే ఈడెందుకు ఐటీ మినిస్టర్ అయ్యేవాడు? ఈడు ఐటీ మినిస్టర్లో వరస్ట్ ఐటీ మినిస్టర్ ఎందుకు అయ్యేవాడు? అన్నీ తెలియాలి కదా, తెలుసుకోవాలి కదా కోడిగుడ్డు మంత్రి. తెలిస్తే నువ్వెట్ట ఐటీ మినిస్టర్గా గతంలో మంచి పేరు తెచ్చుకోకపోయావా? ఇప్పుడు ఏమంటాడంటే అసలు ఎందుకు అంతంత ల్యాండ్ వాళ్ళకి అలాట్మెంట్ చేస్తున్నాడు అంటాడు. అంటే ఇప్పుడు ఏం చేద్దాం అయితే? అప్పడాల కంపెనీలు, కోడిగుడ్లు, లేకపోతే మామిడి తాండ్రాలు, లేకపోతే చిప్పు కంపెనీలు, నూడిల్స్ కంపెనీలు, చిప్స్ కంపెనీలు, ఇలాంటి చెత్త చిన్న చిన్నవి పెడదామా? వీటికైతే అసలు ల్యాండ్ అలాట్మెంట్ చేయాల్సిన పని లేదు. ఇవేనా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు రాష్ట్రానికి మెరుగైనటువంటి అవకాశాలు కల్పిస్తాయి ఇవన్నీ? అంటే దిమాకర గాడికి దిమాక్ లేదు అంటే ల్యాండ్ ఎక్విప్మెంట్స్ ఇవ్వకూడదు, వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేయకూడదు, ఎంత ల్యాండ్ ఇస్తున్నామో చెప్పకూడదు, అట్లాగే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వకూడదు, ఏమి ఇవ్వకూడదు. వచ్చాడంటే వాళ్ళు డబ్బులు తీసుకొని వచ్చి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలి. అంటే ఈ ఆలోచనే తప్పనిచ్చి అరే ఒక ప్రభుత్వం మంచి చేస్తుంది. మరి గత 5 ఏళ్లలో మీరు గత 5 ఏళ్లలో ఎన్ని కంపెనీలు ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చారు? వాళ్ళు మీ ఎంత ల్యాండ్ని మీరు వాళ్ళకి అలర్ట్ చేశారు చెప్పండి రా బాబు అని అంటే, మేము ఇప్రోని వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, ఇన్ఫోసిస్ని పెట్టండి, పెట్టిన తర్వాత నేను మీకు ల్యాండ్ ఇస్తాను. అసలు జరిగే పనేనా? దమ్ముంటే ఒకసారి చెప్పు. గతంలో ఇన్ఫోసిస్కి మీరు ఎంత ఇచ్చారు? ఎకరాన్ని ఎంత ఇచ్చారు? అరే ఆ శారదాపీఠం సరస్వతి నందాకే ఎకరం 1000 రూపాయలకి ఇచ్చారు ఆయన జనాల దగ్గర నుంచి లాక్కోవటమే కానీ ఇచ్చేది ఏమి ఉండదు. ఆ పరిస్థితి ఆయన ఏదైనా పెడితే, ఎందుకంటే హిందువులు దర్శనం చేసుకోవడానికి వస్తారు, దర్శనాల్లో ఉండీల రూపంలో ఆయన కలెక్షన్ చేసుకుంటారు. మరి అలాంటిది గవర్నమెంట్కి మళ్ళీ రిటర్న్ ట్యాక్స్ వచ్చి ఇన్కమ్ జనరేట్ అయ్యి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడే పరిశ్రమలకు రాయితీలు ఇస్తే మీకు వచ్చిన తప్పేంటి నాకు అర్థం కావట్లా, మీకు వచ్చిన నష్టమేంటి నాకు అర్థం కావట్లా. మనం చెప్పాడు జిందాల్ పరిశ్రమ రాష్ట్రం నుంచి పారిపోతుందని చెప్పేసి. అంటే ఎందుకు? నువ్వు వాళ్ళు ఏదో పని అక్కడ చేసి వస్తే దాన్ని కవర్ చేయడం కోసం నువ్వు ఇక్కడ ప్యాకేజ్ తీసుకొని ఆ నటి కాదాంబరి మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టావు. సరే దాని విషయం కాస్త హైలైట్ అవడంతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు జైల్లోకి వెళ్తాం, వాడిని ప్రొటెక్ట్ చేయడం కోసం జిందాల్ ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టట్లేదు, 3 లక్షల కోట్ల రూపాయలు మహారాష్ట్రలో పెట్టిందని చెప్తారు. మరి మహారాష్ట్రలో వాళ్ళు ఇన్సెంటివ్స్ ఇవ్వట్లేదా? విరివిరిగా భూములు దారాదత్తం చేయట్లేదా? ప్రభుత్వం కొని మరి భూములు ఇస్తుంది వాళ్ళకి. ఇలా దౌడేరా లాంటి సిటీని ఎందుకు ఏర్పాటు చేస్తారు? అహ్మదాబాదు అలాగే గాంధీనగర్ సిటీలు కాకుండా దానికి తగ్గట్టుగా ఒక సిటీని ఎందుకు డెవలప్మెంట్ చేస్తున్నారు? ఎందుకు అని అంటే పారిశ్రామిక అభివృద్ధి సాధించాలంటే ఖచ్చితంగా కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఆ రాష్ట్రాలను బేస్ చేసుకొని ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇది నీకు తెలిసిన విషయమే, నీకు ఇవి తెలుసు. అయినా కూడా నువ్వు గత 5 ఏళ్లలో ఇవి తెలుసుకోలేదు కాబట్టే, వీటికి అనుగుణంగా నువ్వు వ్యవహరించలేదు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో మామిడి తాండ్లాలు, అప్పడాలు, చిప్స్ ప్యాకెట్లు, చైనా నూడిల్స్ ప్యాకెట్లు లాంటి ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాయి. అందుకే నిన్ను కోడిగుడ్డు మీద ఏకల వెగటాన్ని తప్ప దేనికి పనికిరావు అనేది రాష్ట్ర ప్రజలు అంటుంటారు.